వాటినే వ్యాపారంలో కమిషన్ గా కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానీ వినియోగించాలండి. కానీ ఎంఆర్పి దాటేసి ఎక్కువ 25 రూపాయలు 90 రూపాయలు పెట్టేసి ఆ డిఫరెన్స్ ని సర్దుకుంటే అది మోసం. అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ వస్తువుని మాక్సిమం వరకు ఎంఆర్పి వరకే అమ్మాలండి. ఈ లోపల ఉన్న కమిషన్ ఏదైతే ఉందో మినిమం మార్కెటింగ్ ప్రైస్ కూడా చేసుకోవచ్చు. ఆ విధానంగా ఉన్న కమిషన్ ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే కరెక్ట్ గా మనం దాన్ని నిర్వహించడానికి సరిపోతుందండి. లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మన మోసాల కింద వస్తుంది. మరొక కాల్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి సార్. నా పేరు ఏ సంజీవ్ అండి, పథకాల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య అండి, ఇది మా ఈ గురుదేవ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉందండి. ఓకే, అందులో కూడా ఈ మల్టీ లెవెల్ ఉందండి. అంటే మనం ఒక ప్లాట్ తీసుకుంటే మన ప్లాట్ 1 lakh ప్లాట్ ఉందండి. చెప్పండి సార్. 1 lakh ప్లాట్ తీసుకుంటే 1 lakh తో పాటు మాకు ఆ ప్లాట్ రిజిస్టర్ చేసిన తర్వాత ప్రతిరోజు మన అకౌంట్ లో 500 వస్తుందని చెప్తున్నారండి. ఆ విధంగా 400 days వస్తుంది. ఆ 400 days వచ్చిన తర్వాత మనకు 1 lakh 2 lakh అయితే మా ప్లాట్ కూడా మనకు ఉంటుందండి. అదే చూడండి సంజీవ్ గారా. అవునండి. ఇప్పుడు ఏదైనా వ్యవహారాన్ని ఒక అమ్మే పద్ధతి పెట్టేటప్పుడు వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టుకుంటారండి. అవునండి. ఎలాగంటే సపోజ్ షాప్ లో పెట్టాలని అంటే ఒక సేల్స్ మ్యాన్, సేల్స్ గర్లు, ఒక సిస్టమ్ ఏవైతే ఉంటాయో వాళ్ళ షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ సిస్టమ్ అంతా ఎలాగుంటారో వీళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ని అమ్మాలనుకుంటే ఒక అట్రాక్టివ్ స్కీమ్, అది మోసానికి గురి కాకుండా ఉండేదే అయి ఉండాలి. అది న్యాయపరంగా చట్టపరంగా లోబడి ఉండాలి. అది మోసానికి కాకూడదు. ఇదే మీరు 400 అన్నారు, 4 లక్షలు 4 కోట్లు అని చెప్తే నమ్మకండి. నమ్మిన అవకాశం ఉన్న పరిధిలోనే ఏవైతే మీరు వ్యాపారం చేయగలిగిన స్థాయిలో ఉంటారు. నేను ఇందాకే చెప్పాను, మీరే మీ సమస్యకి బెస్ట్ జడ్జి. ఫస్ట్ మీరే జడ్జిమెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా వ్యవహారం ఇప్పుడు ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కానీ ఏవైనా అమ్మాలనుకుంటే దానికి హైరార్కీ ఉంటుందండి, దానికి సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ లో మీకు తెలిసి ఉండాలి మీరు ఎంత అమౌంట్ పెడుతున్నారు, ఎంత అమౌంట్ పెడితే ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. రిటర్న్స్ వచ్చేటప్పుడు మీకు ముందు అది నష్టాన్ని గురి చూపించవలసి వస్తుందా, లేకపోతే ఎటువంటి చెడు ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని మీరు ఒక పక్కకి నిగడబడి అక్కడ మీరు అవ్వాల్సిన అవసరం వస్తుందా లేదన్నది ముందుగానే గ్రహించుకొని ఒక బిజినెస్ అనే కాంట్రాక్ట్ లో ఉండి వ్యవహారాన్ని సాగిస్తే కరెక్ట్ గా మీరు వ్యాపారం చేయగలుగుతారండి. లేదంటే కళ్ళబల్లి మాటలు చెప్పి